ఈ ప్రపంచం మొత్తంలో చాలా కొండలు ఉన్నా సరే ఒక చిన్న పట్టణంలో ఉండే ఒక కొండ దగ్గరికి మాత్రం ఎవ్రీ ఇయర్ కోట్లలో జనాలు వస్తారు. అదే మన అరుణాచలం కొండకున్న ప్రత్యేకత. ఇది సాధారణ కొండ మాత్రం అస్సలు కాదు. ఇది బ్రహ్మాండం అంతా నింపిన ఒక శివలింగం. అంటే ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద శివలింగం కింద చెప్పొచ్చు. ఈ రోజు మన వీడియోలో అసలు ఈ కొండ ఫామ్ అవడానికి వెనకాలన్న స్టోరీ గురించి క్లియర్ గా చెప్పేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా, మనం మెయిన్ దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటే ముగ్గురు గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళే బ్రహ్మ, విష్ణు అండ్ శివుడు. సో సత్యయుగంలో ఏమవుతుంది అంటే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టిని సృష్టించడం మొదలు పెడితే విష్ణు ఏమో ఆ సృష్టిని నడిపించే బాధ్యతని నెరవేరుస్తూ ఉంటాడు. అలా ఒక రోజు బ్రహ్మ విష్ణు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గొప్ప అనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ఏమో ఈ సృష్టిని సృష్టించింది నేనే, సో నేనే గనక లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, సో నేనే గొప్ప అనడంతో విష్ణువు కూడా దానికి ఒక సమాధానం ఇచ్చారు. ఏమని, నువ్వు సృష్టించిన సృష్టిని నేను గనక నడిపించకపోతే ఈ సృష్టి జీవం రెండు ఉండవు అని చెప్పి, అందుకే నేనే గొప్ప అనడంతో ఈ ఆర్గ్యుమెంట్ ఇంకా పెరిగి ఎంతసేపటికి ఆగకపోవడంతో చివరికి ఆ పరమేశ్వరుడే వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిలింగం లాగా ప్రత్యక్షం అయ్యి మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ ఎండ్ అయింది అని చెప్పగలుగుతారో వారే గొప్ప అని చెప్తాడు. దాంతో వెంటనే విష్ణు వారాహి రూపంలోకి మారి అగ్నిలింగం స్టార్టింగ్ పాయింట్ కనుక్కోవడానికి కిందకి వెళ్తారండి. బ్రహ్మదేవుడు కూడా ఒక హంసని తన వాహనంగా చేసుకుని ఆ లింగం ఎక్కడ ఎండ్ అయిందో కనుక్కోవడానికి పైకి వెళ్తారు. సో మొత్తానికి విష్ణు ఒక సైడ్, బ్రహ్మదేవుడు ఇంకో సైడ్ వెళ్తారు. అలా కొన్ని వేల సంవత్సరాల తరబడి ట్రావెల్ చేశాక కూడా ఆ లింగం స్టార్టింగ్ పాయింట్ గానీ ఎండింగ్ పాయింట్ గానీ కనుక్కోలేకపోతారు. కానీ బ్రహ్మదేవుడికి ఏమవుతుంది అంటే ఒక తామర పువ్వు పైనుంచి కిందకి పడుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి బ్రహ్మ ఆ పువ్వుని అడుగుతారు అనమాట, ఏమని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అప్పుడు ఆ పువ్వు కూడా నేను శివుడు తల మీద నుంచి కింద పడుతున్నాను అని చెప్తుంది. అండ్ నేను పడడం స్టార్ట్ అయ్యి కూడా కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అని చెప్పడంతో బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది ఏమని, ఆ అగ్నిలింగం స్టార్టింగ్ పాయింట్ కనుక్కోవడం ఇంపాసిబుల్ అని. దాంతో బ్రహ్మదేవుడు ఏం చేస్తారు అంటే ఆ పువ్వుని నేనే పైనుంచి తీసుకొచ్చాను అని అబద్ధం ఆడమని చెప్పి అడగడంతో ఆ పువ్వు కూడా అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన ఆవుని కూడా అదే అబద్ధం చెప్పమని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి వీళ్ళందరూ కలిసి ఆ పరమేశ్వరుడి దగ్గరికి స్టార్ట్ అవుతారు. అప్పటికే పాపం విష్ణు ఒప్పేసుకుంటారు నేను ఓడిపోయాను అని చెప్పి. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలా ఒప్పుకోకుండా ఇగో అడ్డం వచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పువ్వుని నేనే తెచ్చాను, కావాలంటే అడగండి అని చెప్తాడు శివుడికి. శివుడు ఆ పువ్వుని చూసినప్పుడు అవును అని అబద్ధం చెప్తుంది. అండ్ ఆవేమో తలతో అవును అని చెప్తుంది, తోకతో కాదు అని చెప్తుంది. అగ్నిలింగం అంతాన్ని కనుక్కోవడం ఇంపాసిబుల్ అని శివుడికి తెలుసు. సో వాళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారని తెలిసిపోయి అబద్ధం చెప్పిన బ్రహ్మకేమో భూలోకంలో ఎలాంటి పూజలు జరగవని, అలానే మొగలి పువ్వు పూజకి పనికిరాని పువ్వుగా మిగిలిపోతుంది అని శపించాడు. ఇంకా ఆవు విషయానికి వస్తే పాపం అది తలతో అబద్ధం, తోకతో నిజం చెప్పడంతో దాని తలకి నమస్కరించకూడదని, తోక వైపు మాత్రమే పూజించాలి అని చెప్తారు. సో అందుకే ఇండియాలో బ్రహ్మదేవుడికి టెంపుల్స్ ఏమి ఉండవు. అండ్ ఆల్సో ఆవు మనకు కనిపిస్తే దాని తోక సైడే మనం టచ్ చేస్తాం. వీటన్నిటికీ రీజన్స్ ఇదే స్టోరీ. ఇంకా తను చేసిన తప్పుని తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, తన అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో కొలువు తీరమని కోరుతాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగం ఈ అరుణాచలంలో ఇప్పుడు మనందరం చూస్తున్న అరుణగిరి కొండ. అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్ని జ్వాలల, త్రేతాయుగంలో బంగారు కొండల, చివరికి కలియుగం అంటే ప్రెసెంట్ మనందరం ఉంటున్న టైం ఫ్రేమ్ లో ఇది ఒక మట్టి కొండలా మారింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం స్కంద పురాణం ప్రకారం చెప్పింది. ఇదంతా ఒక సైడ్ అయితే రీసెంట్ గా సైంటిస్ట్ చేసిన ఒక రీసెర్చ్ లో ఏం తెలిసింది అంటే ఓల్డెస్ట్ మౌంటైన్స్ మొత్తం వరల్డ్ లో హిమాలయస్ అనే తెలుసు మనందరికి. 5 crore years బ్యాక్ హిమాలయస్ ఫామ్ అవుతాయి. అరుణాచలం కొండ ఏది చెప్పమంటారా, 360 crore years ముందే ఫామ్ అయింది ఈ కొండ. సో దీన్ని బట్టి మీరే ఆలోచించండి నేను చెప్పిన స్టోరీ నిజమా కాదా అని. అలా ఫామ్ అయిన కొండకి దిక్కులని పాలించే అష్ట దిక్పాలకులు వాళ్ళ శక్తులను ఉపయోగించి 8 లింగాల్ని ఈ గిరి చుట్టూ ప్రతిష్ఠించారు. అంటే మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కనిపించే ఏ లింగం కూడా సామాన్య మానవుడు ప్రతిష్ఠించింది మాత్రం కాదు. నేను కూడా ఎవ్రీ ఇయర్ అరుణాచలం వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళినా 3 days ఉండేలానే ప్లాన్ చేసుకుంటాను. నేను అన్ని ప్లేసెస్ క్లియర్ గా చూస్తాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అరుణాచలంలో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీని కనుక మీరు నిజంగా ఫీల్ అవ్వాలి అంటే ఫాస్ట్ గా చూసేసి లేదంటే గిరి ప్రదక్షిణ చేసేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మాత్రం రాదు. సో ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎందుకు చాలా ఇంపార్టెంటో మీ అందరికీ చెప్పాను కదా. అలానే నా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి మీ అందరికీ కూడా చెప్తాను. అరుణాచలం అంటే మెయిన్ గా మాట్లాడాల్సింది భగవాన్ రమణ మహర్షి గురించి కదా. సో రమణ మహర్షి గురించి మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ లోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.